గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టొద్దు అనట్లేదు, పోస్ట్పోన్ మాత్రమే చేయండి. ఎందుకంటే కోర్టులో ఇష్యూస్ ఉన్నాయి. గవర్నర్ కోర్టు తీర్పు మళ్ళీ ఎట్లా వస్తుందో తెలియదు, మళ్ళీ రాసే ఓపిక మాకు లేదు. ఇప్పటికే ప్రిలిమ్స్ 2 సార్లు రాసి అయినా ఎందుకు సర్కారు ఇంత కర్కశంగా బిహేవ్ చేస్తుంది? రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులన్నా ఉద్యోగార్థులన్నా కూడా లెక్కలేదు. అసలు తెలంగాణ సమాజము ప్రజలు అంటేనే లెక్కలేదు. వాళ్లకు రాజకీయాలు చేయటము, వాళ్ళ రాజకీయ క్రీడలు పావులుగా ఎవరు పనికొస్తారనేది పావులుగా వాడుకోవడానికో తప్ప ఆ వర్గాలు, ఆ ప్రజల ప్రయోజనాల పట్ల కించెత్తు కూడా గౌరవం కానీ బాధ్యత కానీ లేదు. అదే గతంలో ఈ నిరుద్యోగులని, ఈ గ్రూప్ 1, ఈ గ్రూప్ 2 అభ్యర్థులని స్వయంగా గాంధీనగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి రెచ్చగొట్టినటువంటి వాళ్ళు. వీళ్ళ మాటలు నమ్మరు అని స్వయంగా ఏకంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి బక్వాస్ మాటలు చెప్పించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈరోజు నిరుద్యోగులు గ్రూప్ 1 అభ్యర్థులు మొదటి రోజు నుంచి కూడా ఆ మొదటి నోటిఫికేషన్ రద్దు చేసి మీరు కేవలం 60 ఉద్యోగాలు కలిపి పాత నోటిఫికేషన్ని మళ్ళీ అదే నోటిఫికేషన్గా ఫ్రెష్గా వేసినా కూడా ఆ రోజు నుంచి ప్రిలిమ్స్లో మీరు ఇచ్చిన హామీ మేరకే 1:100 పికప్ చేయాలి అని చెప్పేసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అని చెప్పిన ఆ రోజు లెక్క పెట్టలేదు. ఇవాళ మీరు మెయిన్స్లో రేపు 21వ తారీఖు నాడు మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికీ 20 వేరు కోర్టులలో 22 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి పూర్తి కాలేదు. వాటికి సంబంధించినటువంటి ఏది కూడా పూర్తి కాలేదు. ఆ వేరు దాంట్లో కూడా పిటిషన్స్లో అప్పీల్ కూడా, రిక్వెస్ట్లు కూడా, ఫిర్యాదులు కూడా వేరు ఫిర్యాదులు ఉన్నాయి. ఏ ఒక్క సమస్య కూడా గడిచిన 3 నెలలుగా వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, పరిష్కరించలేదు. కనీసం వినే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి మీరు ఇచ్చినటువంటి కీ కూడా ఏంటి, వాళ్ళ వికీపీడియా ఆధారంగా ఇలా కీని మీరు ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ అంతకుముందు ఉన్నటువంటి తెలుగు అకాడమీ మిగతా అటువంటి వాటిని పక్కకు పెట్టి వాళ్ళ వికీపీడియా ఆధారంగా మీరు సెలెక్ట్ చేస్తున్నారు. అది తప్పు, అన్సైంటిఫిక్, అది అసంబద్ధంగా ఉంది అని చెప్పేసి అభ్యర్థులు నెత్తిన నోరు పెట్టుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీకు పట్టింపు లేదు. వాళ్ళు ఏమడిగినరు, ఆ కీ దగ్గర వికీపీడియా కాదు, ఒక స్వతంత్ర, ఈ కీ ఎవరో మీరు వేసినటువంటి దిక్కుమాల కమిటీ కాదు, స్వతంత్రంగా ఉండేటువంటి ఒక నిపుణులతో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కీని రూపొందించి దాన్ని చెయ్యండి అని చెప్పేసి వినలేదు. జీవో 29 తీసుకొచ్చిండ్రు. జీవో 29 ఎవరి గొంతు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ని మీరు తుంగలో దొక్కినరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులని మొత్తంగా నట్టేట ముంచిండ్రు, గొంతు కోసేటటువంటి వ్యవహారం చేస్తున్నారు. ఇట్లా వాళ్ళ ఫిర్యాదులు అనేది మొత్తం ఒక్కొక్క మొత్తం 22 రకాల అంశాలకు సంబంధించినటువంటిది ఉంది. ఇంత అసంబద్ధంగా ఇంత గందరగోళంగా గ్రూప్ 1 అనేది ఎప్పుడు కూడా లేదు. కనీసం వినిపించకుండా మీరు పెద్ద నీతి మాటలు చెప్పారు, పెద్ద సూత్రాలు చెప్పారు, పెద్ద సిద్ధాంతాలు వల్లించారు. ప్రజాస్వామ్యం మెయిన్ తప్ప ఇంకా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవ్వడు ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించడని చెప్పేసి పెద్ద మాటలు మీరు చెప్పారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పాను. ఆ రాహుల్ గాంధీ గారు అయితే ఇప్పుడు ఇంకా రాజ్యాంగాన్ని పట్టుకొని దేశంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉన్నాడు. తెలంగాణ మాత్రం జాడలేదు ఆయనది. ఇవాళ నిన్న సుప్రీంకోర్టులో కేసు పెట్టుకున్నది. వాళ్ళు అడుగుతున్నది ఏంది, అభ్యర్థులు అడుగుతున్నది ఏంది, కనీసము వాళ్ళు ఒక 2 నెలల పాటు రీషెడ్యూల్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. మొత్తం పరీక్షను రద్దు చేయమంటలేరు, లేకపోతే ఇంకేదో చెప్పట్లే. ఒక 2 months రీషెడ్యూల్ చేయండి. అట్లీస్ట్ కనీసం 2 months సాధ్యం కాకపోయినా కూడా ఆ కేసులు ఏదో సుప్రీంకోర్టు మిగతా అన్ని కూడా ఉన్నటువంటి రకరకాల కేసులు పెండింగ్లు ఉన్నటువంటి వాటికి కూడా క్లియర్ అయ్యేంత వరకు, వాటి తీర్పులు వచ్చేంత వరకు, డైరెక్షన్స్ క్లారిటీ వచ్చేంత వరకు కొంత అవకాశం ఇవ్వండి, ఆపండి అని చెప్పేసి నెత్తిన నోరు పెట్టుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? మొన్నటి నుంచి నిరుద్యోగులని రోడ్డుకి చిన్న నిరసన ప్రదర్శన చేసేటటువంటి వాళ్ళని ఇళ్లలోకి పోయి, రూమ్లలోకి పోయి కొట్టి అరెస్టులు చేసి, నిర్బంధించి, ఉరికిచ్చి, నిన్న రాత్రి ఉరికిచ్చి, పిల్లలకు లేకుండా, అమ్మాయిలు అనేటువంటి లేకుండా కూడా ఇంత దాష్టికం అంటే ఎంత దౌర్జన్యం చేసి మళ్ళీ ఇంకా ప్రజాస్వామ్యం అంటారు, ప్రజాపాలన అంటారు. మాట్లాడేటటువంటి వాళ్ళకు ఓ విజ్ఞత ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. ఇవాళ ఎక్కడ దానికి సంబంధిత జరిగినటువంటి దగ్గర కూడా ఇవాళ ఎక్కడ పడితే అక్కడ లాఠీ చార్జీలు చేయటం ఏంది ఇది? మీరు ఏంది? ఒక చిన్న విషయాన్ని నిరుద్యోగులు వాళ్ళ సమస్యకు సంబంధించి
గ్రూప్ 1 అభ్యర్థులు వాళ్ళకి సమస్యకు సంబంధించి మా విన్నపం వినండి అని చెప్పిండు. మీరు ఇక మా ద్వారాలు తెరుస్తున్నాయి, ఎప్పుడైనా నా బెడ్రూమ్లోకి వచ్చేసి మీరు మాట్లాడవచ్చు అని చెప్పేసి మాట్లాడిండ్రు డిసెంబర్ 7వ తారీఖు నాడుగా. మరి ఎందుకు ఏమైంది? మీ తలుపులు ఎందుకు మూతపడ్డాయి? వాళ్ళ గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో పిలిచి మాట్లాడవచ్చు కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడవచ్చు కదా, డిప్యూటీ సీఎం గారు మాట్లాడవచ్చు కదా, మంత్రివర్గం మాట్లాడవచ్చు, ఎవరో ఒకరు అసైన్ చేసి మాట్లాడవచ్చు కదా. ఎందుకు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు? ఇవాళ కేవలం మీరు నిరుద్యోగులని నయవంచన చేసినారు. అన్ని వర్గాలను చేసినట్టుగానే నిరుద్యోగులను నట్టేట ముచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజుల దగ్గర పడ్డాయి. కాబట్టి ఇవాళ దాన్ని తప్పించుకోవడం కోసం దిక్కుమాల మాటలు ఏమనంటే వాళ్ళ కోసం మద్దతుగా నిలబడేటటువంటి వాళ్ళని ఇష్టానుసారంగా రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడడం, ప్రతి వేదికని నీతి తప్పి ప్రతి వేదికని రాజకీయ వేదికగా మార్చడం అనేది ఈ ముఖ్యమంత్రికే చెల్లింది. ఈ రాష్ట్రంలో 75 ఏళ్లుగా ఏ ముఖ్యమంత్రి ఇంత ఒక నీతిమాలిన రాజకీయం చేయలే.